రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందని త్వరలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. నల్గొండ రింగ్ రోడ్డుకు కూడా నిధులు కేటాయిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు ఉపయోగం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు బంగారు ఇలాంటి పిచ్చి మాటలు బంద్ చేయాలి. కిషన్ రెడ్డి మీ అల్లుడియాల గడ్కరీ గారి దగ్గర ఇవన్నీ వరితే కాదు, ఇంకా కూడా రాబో కాలంలో 3 ఏళ్లలో 4 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో హైదరాబాద్లో నేషనల్ పరంగా రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి డెవలప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ఈరోజు పత్రికల్లో కూడా నేను మేము చెప్పిన విషయాలు, ఆ రోడ్లు కూడా మళ్ళొకసారి మీకు ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి ఢిల్లీకి వెళ్ళి నేను మా ఆఫీసర్స్ పరిస్థితి చేసుకుంటూ ఈ రోడ్స్ అన్ని కూడా స్టేట్ అవసరం అంటే ప్రధానమంత్రి గారు కూడా కలవాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త హైవే నెంబర్స్ కావాలంటే ప్రైమ్ మినిస్టర్ గారు అప్రూవ్ చేయాలి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కూడా సీఎం గారు కోరుతానని చెప్పడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వారికి కూడా కలవడం జరుగుతున్నది. ఏదేమున్నా సరే తెలంగాణలో 5 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళకెళ్ళి రోడ్ల విషయమే మర్చిపోయారు. కాళేశ్వరం పాలమూరు అనుకుంటా లక్షల కోట్లు అప్పు చేస్తే 1 ఎకరాన్ని నీళ్ళు రాలేదు. అన్ని కూలిపోయే స్టేజ్లో కూలిపోయిన దాదాపు. అందుకనే నిన్నటి మా గడ్కరీ గారితో మీటింగ్ సక్సెస్ఫుల్ అయినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ 2 హామీలు ఇచ్చినాం. ఈ త్వరలో 3-4 రోజులలో మిగిలిన 2 హామీలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు సరైన సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మన అసెంబ్లీలో చెప్పిండ్రు. 6 హామీలే కాదు, అసలు మూసీ గురించి ఎవరైనా మాట్లాడినా మా ముఖ్యమంత్రి తప్ప. అసలు RRR గురించి పోయిన ఆర్ఎండ్బి మినిస్టర్ కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇంత మాట్లాడే మనవాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ రాలే, కొత్త ఐటీ కంపెనీ రాలే. ఒక టీఎఫ్ కట్టిండు, 170 కోట్ల కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం చేసినా అన్నాడు. 6 లక్షల కోట్లు అప్పు చేసిన 20,000 కోట్లు పెడితే ఇవాళ మూసిని మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్గా చేయొచ్చు.